కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోట శుక్రవారం ఘనంగా ప్రభల ఉత్సవం జరిగింది. 476 ఏళ్ల చరిత్ర గలటువంటి ఈ ఉత్సవాన్ని ఈసారి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో నిర్వాహకులు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. కనుమ రోజున ఏకాదశ రుద్రులు ఒక్కచోట అయితే కొలువు తీరడం అయితే ఉత్సవానికి ప్రత్యేకతగా అయితే నిలిచింది. రంగురంగుల నూలుతో నయనాంతకరంగా అయితే ప్రభలను అయితే తీర్చిదిద్దారు. శిఖరంతో త్రిశూలం మధ్యలో అయితే మకర తోరణంతో ఉన్నటువంటి మహారుద్రుడి ప్రతిమను అయితే ఓ బల్లపై అధిష్ఠించి అస్మరభ అంటూ శరణ ఘోషాలతో అయితే భక్తులు జగన్న తోటకు అయితే తీసుకువచ్చారు. ఇక 150 నుంచి 200 మంది యువకులైతే నిండు ప్రవాహంలో అయితే దిగి ఒక్కో ప్రభను ఒత్తికగా ఒడ్డుకు చేర్చుతూ శివనామస్మరణ చేశారు. 11 గ్రామాల నుండి వచ్చినటువంటి భక్తులు ఈ ఘన కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. ప్రత్యేకంగా గంగలకుర్రు, అగ్రహారం, గంగలకుర్రు గ్రామాలకు చెందినటువంటి పార్వతి వీరేశ్వర స్వామి, చెన్నమల్లేశ్వర స్వామి ప్రభలను స్థానిక ఎగువ కౌశిక నదిని అయితే దాటించడం అద్భుతంగా జరిగిందని సమాచారం. ఇక విభిన్న గ్రామాల నుంచి వచ్చే ప్రభలతో వ్యాఘ్రేశ్వరం నుంచి అయితే వాఘేశ్వర స్వామి, పెద్దపూడి నుంచి మేనకేశ్వర స్వామి, ఇరుసుమండ నుంచి ఆనందరామేశ్వర స్వామి, వక్కలంక నుంచి అయితే కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు నుంచి అయితే చెన్నమల్లేశ్వర స్వామి, ముక్కమల్ల నుంచి రాఘవేశ్వర స్వామి, ముసలపల్లి నుంచి అయితే మధుమానంద భోగేశ్వర స్వామి, పాలగుమ్మ నుంచి చెన్నమల్లేశ్వర స్వామి, పుల్లేటి కుర్రు నుంచి అభినవ వాఘ్వేశ్వర స్వామి రూపాల ప్రతిభలనైతే జగ్గన్న తోట తీర్థానికి భక్తులు భజనలతో తీసుకువచ్చారు. ఈ ప్రభల ఉత్సవానికి రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, ఎంపీలు సానా సతీష్ బాబు, గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక కమిషన్ చైర్పర్సన్ తేజస్వి పాడపాటి హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం జగ్గన్నతోట శుక్రవారం ఘనంగా ప్రభల ఉత్సవం జరిగింది. 476 ఏళ్ల చరిత్ర గలటువంటి ఈ ఉత్సవాన్ని ఈసారి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించడంతో నిర్వాహకులు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవికి అయితే అందిస్తారు. రవి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఓకే ఫాతిమా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట తీర్థం నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. ఇక్కడ సుమారు 476 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ పండుగ జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం రాష్ట్ర పండుగగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రకటించడం జరిగింది. దానివల్ల ఏం జరిగిందంటే ఇక్కడ ఈ సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ప్రచారం చేయడం జరిగింది. దానివల్ల తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, అదే అమెరికా నుంచి కూడా విపరీతమైనటువంటి క్రౌడ్ రావడం జరిగింది. ప్రతి సంవత్సరము 1 లక్ష మంది మాత్రమే వస్తారు ఇక్కడికి. కానీ ఈ సంవత్సరం సుమారు 5 లక్షల మంది ప్రజలు ఇక్కడికి భక్తులు హాజరయ్యారు. దానివల్ల ఇక్కడ రోడ్లు చాలా ఇరుగ్గా ఉంటాయి. అదేవిధంగా ఇది 12 ఎకరాల భూమిలో జగన్న తోట తీర్థం జరుగుతుంది. ఇక్కడ ఈ క్రౌడ్ విపరీతంగా రావటం వల్ల ఈ ప్రదేశం అంతా జనసముద్రం అయిపోయి ఎవరూ కూడా అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. సుమారు 5 నుంచి 6 గంటలు అక్కడే ఉండిపోయి విపరీతమైనటువంటి భక్తులందరూ కూడా బాధపడేటువంటి విషయం. ఈ పూర్తిగా పోలీసు యంత్రాంగం మొత్తం అయిందని చెప్పొచ్చు. 300 మంది పోలీసులతో మాత్రమే ఇక్కడ వాళ్ళు గస్తీని నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కానీ 10 మందిని వాళ్ళు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. దానివల్ల వాళ్ళు సడన్ గా చేతులు ఎత్తేయడం జరిగింది. తొక్కిసలాటలు జరిగింది. చిన్నపిల్లలు, వృద్ధులు చాలా విపరీతమైనటువంటి ఇక్కడ బాధపడటం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ ట్రాఫిక్ సమస్యని అక్కడ నుంచి బయటికి రావడానికి 4-5 గంటలు పట్టి ప్రజలు చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది పడటం జరిగింది. అదేవిధంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఇక్కడ కోడిపందాలు, గుండాటలు విపరీతంగా జరగడం జరిగింది. సుమారు 500 కోట్ల రూపాయలు ఈ కోనసీమ జిల్లాలో చేతులు మారాయని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేకంగా విపరీతమైనటువంటి కార్లు ఇక్కడికి వచ్చి ఈ కోనసీమ జిల్లా అంతా కూడా ట్రాఫిక్ సమస్యలు ఇరుక్కుపోయి విపరీతమైనటువంటి బాధలు పడ్డారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ ప్రబల తీర్థ ఉత్సవం అనేటువంటి చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఎవరో కూడా దీన్ని
ఈ భక్తులు అంటే ప్రభని అవతల పక్కకు తీసుకెళ్లి భక్తులు మొక్కలు తీర్చుకుంటారండి. అంటే గంగలకూరు అగ్రహారము ఆ ప్రభని తీర్థంలోకి తీసుకువెళ్ళిన వెంటనే మొక్కలు తీర్చుకుంటారు. కానీ ఎవరు కూడా ఏ భక్తులు కూడా ఆ ప్రభ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. దీని అందరికీ కారణము పోలీసులే అని ఇక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రాతిమ. రైట్, థ్యాంక్ యూ రవి ఫర్ ద అప్డేట్.